ఎన్నో ఆర్థిక నేరాలకు పాల్పడి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్నటువంటి సుకేష్ చంద్రశేఖర్. ఈ పేరు చాలామందికి పరిచయమే, పెద్దగా పరిచయం అవసరం లేనటువంటి పేరు. ఎన్నో ఆర్థిక నేరాలకు మూలకారకుడు ఇతనే. సో అయితే ఇతను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక లెటర్ రాయటం జరిగింది. తిహార్ జైలు నుంచి ఇలాంటి లేఖలు రాయటం ఇతనికి సర్వసాధారణం. అయితే ఈసారి అంటే పేపర్లో ఏవైతే హైలైట్ అయ్యేటువంటి న్యూస్, ట్రెండ్ అవుతున్నటువంటి న్యూస్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి లేఖలు రాస్తుంటాడు. కానీ ఈసారి మాత్రం ఏకంగా ఏపీ ముఖ్యమంత్రికే ఒక లెటర్ రాశాడు. ఈ లెటర్ సారాంశం ఏంటంటే, గత ప్రభుత్వం ఋషికొండ మీద నిర్మించింది అని చెప్తున్నటువంటి ప్యాలెస్ ఏదైతే ఉందో 500 కోట్ల రూపాయలు వెచ్చించారు అనేది, ఈ ప్యాలెస్ని తనకు అమ్మేయాలని, మార్కెట్ రేటు కంటే ఒక 20% ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి ఆయన ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. తనకు ఎలాగైనా ఈ ప్యాలెస్ అమ్మాల్సిందే, ఇది కావాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ఋషికొండ ప్యాలెస్ ఫర్ సేల్ అని చెప్పి దాన్ని సుకేష్ చంద్రశేఖర్కి అమ్మాలని చెప్పి, అది మార్కెట్ రేటు కంటే ఒక 20% ఎక్కువ ఇచ్చి కొనుక్కుంటాను అని చెప్పి అతను ఏపీ ముఖ్యమంత్రికి ఒక ప్రపోజల్ పెట్టాడు. మరి దీనికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి.